శబరిమల సన్నిధానం దేవాలయం తలుపులు ఈ రోజు రాత్రి 11 గంటలకు మూతపడబోతున్నాయి. మండల పూజ పూర్తి అయిన తర్వాత ఆలయం మూతపడనుంది. మకర విళక్కు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం తలుపులు డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు తెరుచుకుంటాయి. జ్యోతి దర్శనం జనవరి 15న సాయంత్రం కలుగుతుంది. జ్యోతి దర్శనం మహత్యం పూర్తయిన తర్వాత శబరిమల సన్నిధానం 2024 జనవరి 20న ఉదయం మళ్లీ మూసివేయబడుతుంది. ఆ తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతించారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో 41 రోజుల పాటు మండల పూజలు జరిగాయి. మండల పూజ ముగింపు ఉత్సవం ఇవాళ జరగనుంది. ఆ తర్వాత రాత్రి 11 గంటలకు స్వామివారి ఆలయాన్ని మూసివేస్తామని ప్రధాన పూజారి ట్రావెన్కోర్ బోర్డు అధికారులు వెల్లడించారు. శబరిమలలో మండల పూజలు ముగిసిన తర్వాత మకర జ్యోతి ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు మకర జ్యోతి ఉత్సవాల కోసం హరిహర తనయుడి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. వచ్చే ఏడాది జనవరి 15న మకర విళక్కు పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు ఆలయ ప్రాంగణం పూర్తిగా భక్తులతో నిండిపోతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దేవస్థానం బోర్డు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు అన్ని సౌకర్యాలను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మకర జ్యోతి ఉత్సవాలు ముగిసిన తర్వాత జనవరి 20న శబరిమల అయ్యప్ప ఆలయాన్ని మూసివేస్తారు. దీంతో శబరిమల వార్షిక యాత్ర సీజన్ ముగుస్తోంది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఏటా భారీగా భక్తులు వస్తున్నా అదే స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బాగా రద్దీగా ఉండడంతో కొంతమంది స్వామిని దర్శనం చేసుకోకుండానే తిరిగి ప్రయాణమయ్యారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి భారీగా అయ్యప్ప మాలధారులు స్వామివారి సేవలో పాల్గొంటారు. దీంతో 41 రోజుల పాటు ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.